గుడ్ మార్నింగ్. ఇంట్రడక్షన్ చాప్టర్లో నెక్స్ట్ టాపిక్ మనం రాజ్యాంగ పరిషత్తు, రాజ్యాంగ నిర్మాణం. నిన్నటి క్లాస్లో చూసాం మనం 1946 సంవత్సరంలో క్యాబినెట్ మిషన్ రాజ్యాంగ పరిషత్తు పాటించవలసిన మార్గదర్శక సూత్రాలను వెల్లడించింది అని. కనుక ఆ మార్గదర్శక సూత్రాలు ఏమి అంటే ముఖ్యంగా దాని కూర్పు అంటే రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది సభ్యులు ఉండాలి. సో 389 మంది సభ్యులు ఉండాలని, ఈ 389 మంది సభ్యుల్లో 296 మందిని ఎన్నుకోబడాలని, రిమైనింగ్ 93 మంది సభ్యులు సంస్థానాల నుండి ఉండాలని. సంస్థానాలు అంటే చిన్న చిన్న రాజ్యాలు. ఆ చిన్న చిన్న సంస్థానానికి సభ్యత్వం లేదు, కానీ సంస్థానంలో పెద్ద సంస్థానానికి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. అలా చూస్తే రాజ్యాంగ పరిషత్తులో మొత్తం 389 మంది సభ్యులు ఉంటే అందులో 296 మంది సభ్యులు ఎన్నుకోబడాలి, 93 మంది సంస్థానాల నుండి నియమించబడాలి. అంటే దీని అర్థం ఏమేనంటే రాజ్యాంగ పరిషత్తులో ఎన్నుకోబడిన వారు ఉన్నారు, ప్లస్ నియమింపబడిన వారు కూడా ఉన్నారని అర్థం. అంటే రాజ్యాంగ పరిషత్ ఎన్నుకున్న వాళ్ళు ఉన్నారు, అలానే నియమించబడిన వారు ఉన్నారు. ఎందుకంటే మన ప్రశ్న అలానే అడిగాడు. రాజ్యాంగ పరిషత్తులో ఏ అందరూ ఎన్నికైన సభ్యులు, బి అందరూ నియమించబడిన సభ్యులు, సి అందరూ ఎన్నికైన వారు మరియు నియమించబడిన వారు కూడా ఉన్నారని. అందువల్ల అది మనం చూస్ చేసుకోవాలి. ఓకే. రెండోది ఏమంటే అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఉండాలి అని. ఏదైతే మన రిలీజియస్ మైనారిటీస్ ఉన్నారో, ఒక ముస్లిమ్స్ కావచ్చు, అలానే క్రిస్టియన్లకు కావచ్చు, అలానే ఈవెన్ పార్సీస్ కావచ్చు, అలానే జొరాస్ట్రియన్ కావచ్చు, అలానే సిక్కులు కావచ్చు, అలానే ఈవెన్ దళిత్స్ కావచ్చు. సో అన్ని వర్గాల నుండి ప్రాతినిధ్యం వచ్చేలా చూసుకోవాలి. ఇంకొకటి అంటే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పారు. అంటే ఇంకా గవర్నమెంట్ ఏదైతే ఉందో బ్రిటిష్ ప్రభుత్వం కేవలం చట్టాలు చేస్తే అది పరిపాలన మీరే చేసుకోవచ్చు అని. అందులో రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు ఒక ప్రభుత్వంగా ఏర్పాటు చేసి పరిపాలన కొనసాగించాలని. ఈ తాత్కాలిక ప్రభుత్వంలో ఎంతమంది ఉండాలని కూడా చెప్పారనమాట. ప్రభుత్వంలో 14 మంది ఉండాలి, అంటే ఒక ప్రధానమంత్రి 13 మంది మంత్రులు ఉండాలని కూడా మనకు క్యాబినెట్ మిషన్ చెప్పిన మార్గదర్శక సూత్రాల్లో వెల్లడించడం జరిగింది. ఓకే. ఈ రాజ్యాంగ పరిషత్తులో మనం చూస్తున్నప్పుడు డేటు, మంత్, ఇయర్ 3 ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా గమనించాలి. తర్వాత ఏదైతే ఉందో ఇమీడియట్గా మనకు ఎలక్షన్స్ కావాలి, అంటే రాజ్యాంగ పరిషత్తులో సభ్యులను ఎన్నుకోవాలి. అందువల్ల జూలై, ఆగస్ట్ 1946లో మనం ఇంతకుముందు అనుకున్నట్టే 389 మందిలో 296 మంది ఎన్నుకోబడాలి, 93 మంది నియమించబడ్డాలను. ఈ 296 మంది సభ్యులను ఎన్నుకోవడానికి ఎన్నికలు జరిగితే అందులో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ 208 స్థానాలు గెలవడం, ఏదైతే ముస్లిం లీగ్ పార్టీ 73 స్థానాలు గెలవడం, స్వతంత్రులు అంటే ఇండిపెండెంట్లు 15 మంది గెలిచారు. ఎందుకంటే ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే రాజ్యాంగ పరిషత్తు ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే మన రాజ్యాంగం నిర్మించారు కాబట్టి, అంటే ఈ సభ్యులందరూ చర్చించి మన రాజ్యాంగం నిర్మించారు కాబట్టి ఎంతమంది ఏ పార్టీ తరఫున ఉన్నారని కూడా మనకు తెలుస్తుంది. అందుకని ఒక విమర్శ కూడా ఉంది, బట్ క్రిటికల్గా ఎవాల్యుయేట్ చేయడానికి మనకు మెయిన్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసినప్పుడు తర్వాత అర్థమవుతుంది. సో ఇక్కడ 200 మంది 208 మంది కాంగ్రెస్ సభ్యులే ఉన్నందువల్ల సో రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగం నిర్మాణంలో కాంగ్రెస్ వాళ్ళు చర్చించడం వలన కాంగ్రెస్ సిద్ధాంతాలే రాజ్యాంగం కావచ్చేమో. ఎందుకంటే కాంగ్రెస్ ఏదైతే అంగీకరిస్తే అదే రాజ్యాంగంలో చేరిపోవడం జరుగుతుంది. ఇక్కడ మెజారిటీ సభ్యుల ఆమోదం కాంగ్రెసే ఉన్న తర్వాత, అది సింగిల్ పార్టీ డామినేషన్ ఉన్న తర్వాత, ఇంకా ముఖ్యంగా ఏమంటే 208 మందిలో ఎక్కువ బ్రాహ్మిన్సే ఉండడం, సో అందువల్ల ఒకే హయ్యర్ క్యాస్ట్, ఫార్వర్డ్ క్యాస్ట్లే ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండడం, వాళ్ళ లక్ష్యాలే నెరవేర్చడం జరుగుతుందని విమర్శ ఉంది. అలానే అందరూ దాదాపు మోర్ దెన్ 50% అడ్వకేట్స్ ఉండడం. సో లాయర్ల ఐడియాలజీ ఏదైతే ఉందో ఈ అడ్వకేట్స్ ఐడియాలజీ రాజ్యాంగం మీద రుద్దబడిందని అంటూ ఉంటారు. బట్ అవన్నీ మనం పక్కన పెడితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే బాధ్యత తీసుకొని రాజ్యాంగం ఎలా నిర్మించారో మనం చూద్దాం. సో ఇమీడియట్గా మనకు సెప్టెంబర్ 2, 1946, సో 2 సెప్టెంబర్ 1946 తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. తాత్కాలిక ప్రభుత్వంలో ఏదైతే మనం అనుకున్నాం
14 మెంబర్స్ ఉండాలి, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, అంటే 1+13 అని. ఇక్కడ కూడా ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, అలానే ఫుడ్ అండ్ అగ్రికల్చర్, ఆహార మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అలానే హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్, మినిస్టర్ ఫర్ లేబర్ కార్మిక శాఖ మంత్రి బాబు జగ్జీవన్ రామ్, అలానే ఎడ్యుకేషన్ సి రాజగోపాలాచారి. సో ఇలా ఏదైతే ఉందో ఇలా మినిస్ట్రీస్ తీసుకోవడం. కానీ మనం ఎందుకంటే ఈ 4 మంత్రులనే మనం రాసుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం అంటే రిమైనింగ్ అందరూ కూడా ఈ రాజ్యాంగ నిర్మాణం లోపు మళ్ళీ వాళ్ళందరికి శాఖలు మారడం జరిగింది. అంటే వీళ్ళు టిల్ అవర్ ఇండిపెండెన్స్ వీళ్ళకైతే శాఖలు మారలేదు. అందువల్ల ప్రశ్నలు ఎందుకనంటే అలాంటి ప్రశ్నలు మాత్రమే అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 14 మందిలో మీరు ఈ 4 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఏదైతే మనకి ఎన్నికలు జరిగాయి, ఏదైతే 296 మంది సభ్యులు ఎన్నుకోవడం జరిగింది, అలానే సంస్థల నుంచి 93 మంది రావడం జరిగింది, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. తాత్కాలిక ప్రభుత్వం మనకు అర్థం తెలుసు. ప్రభుత్వం అంటే ఏదైతే ప్రజా సంక్షేమం కోసం విధి విధానాలను రూపొందించాలి, అమలు చేయాలి అని చూసాం. వాట్ ఈస్ గవర్నమెంట్ అనే దగ్గర అంటే ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం అయితే మన అనాధికారికంగా సెప్టెంబర్ 2, 1946 నుండే మన పరిపాలన కొనసాగిందని. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్, ఈవెన్ మన స్వాతంత్రం రాకముందే మనకు ప్రధానమంత్రి ఉన్నాడు, మన జవహర్లాల్ నెహ్రూ. స్వాతంత్రం రాకముందే మనకు మంత్రులు ఉన్నారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని, బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించిన చట్టాలే ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్నాం. ఒక శాసన వ్యవస్థ చట్టాలను రూపొందిస్తే ఒక కార్యనిర్వాహక వ్యవస్థ ఆ చట్టాలను అమలు చేయాలన్నాం. అందులో బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ పార్లమెంటు రూపొందించిన చట్టాలనే ప్రభుత్వం అమలు చేయాలి. కాబట్టి వీళ్ళకి స్వతంత్రత తక్కువగా ఉంటుందని. నెక్స్ట్ మనం తీసుకుంటే ఇంకా రాజ్యాంగం రాయాలి. అందువల్ల డిసెంబర్ 9, 1946 రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం జరిగింది, ఫస్ట్ సెషన్. కనుక అందరూ వచ్చి సభకు వచ్చారు, కూర్చున్నారు. కానీ సభా అధ్యక్షుడు ఎవరు ఉండాలి, ఎవరో ఒకరి పక్క కూర్చోవాలి, ఎవరో ఒకరు ఆ పక్కన అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించాలి. అందువల్ల అప్పుడు ఎవరైతే ఐఎన్సి అధ్యక్షుడు ఉన్నాడో అతని పేరు జేబీ కృపలాని. ఈయన ఒక ప్రతిపాదన చేశాడు. సభ్యులలో ఎవరైతే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తి, ఎవరైతే వృద్ధుడై ఉంటాడో, సో అతన్ని మనం తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకుందాము. సో సభ్యులలో ఎవరైతే వృద్ధుడై ఉంటాడో అతన్ని మనం తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకుందామని జేబీ కృపలాని ప్రతిపాదన మేరకు సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడు ఎన్నుకున్నారు. కేవలం ఈయన తాత్కాలిక అధ్యక్షుడు అంటే డిసెంబర్ 9, 1946 అంటే మనం చెప్పాం డేట్, మంత్, ఇయర్ రాజ్యాంగ పరిషత్తు టాపిక్లో చాలా ఇంపార్టెంట్ అని. డిసెంబర్ 9, 1946 రాజ్యాంగ తొలి సమావేశం జరగడం. ఈ తొలి సమావేశంలో జేబీ కృపలాని సలహా మేరకు, ప్రతిపాదన మేరకు సచ్చిదానంద సిన్హాను రాజ్యాంగ పరిషత్కు తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 11, 1946 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను రాజ్యాంగ పరిషత్కి శాశ్వత ఏకగ్రీవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అంటే ఇక్కడ శాశ్వత ఏకగ్రీవ అధ్యక్షుడు అంటే పర్మనెంట్ ప్రెసిడెంట్ ఫర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని. అంటే ఆ తీర్మానాన్ని ఎందుకు వాళ్ళు శాశ్వత అధ్యక్షుడు అన్నారంటే ఇంకా రాజ్యాంగ పరిషత్కి ఒకే లక్ష్యం ఉంటుంది, రాజ్యాంగ నిర్మాణం. అందువల్ల రాజ్యాంగ నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు మళ్ళీ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు మారకూడదు అని అర్థం. అంటే రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు శాశ్వత అధ్యక్షుడు అంటే రాజ్యాంగ పరిషత్కి ఒకే లక్ష్యం ఉంది, అది కూడా కొంత సమయంలో వాళ్ళ పని పూర్తవుతుంది. ఆ పని పూర్తయ్యేంత వరకు అధ్యక్షుడు మాటికి మారకూడదు. కాబట్టి ఈ తీర్మానాన్ని శాశ్వత ఏకగ్రీవ అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని ఎన్నుకోవడం, అలానే హెచ్సి ముఖర్జీని రాజ్యాంగ పరిషత్కి ఉపాధ్యక్షుడిగా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శాశ్వత ఏకగ్రీవ అధ్యక్షుడు, అలానే హెచ్సి ముఖర్జీ
ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అలానే బిఎన్ రావును రాజ్యాంగ పరిషత్కి ముఖ్య సలహాదారుడు, చీఫ్ అడ్వైజర్, ముఖ్య సలహాదారుడు. సో బిఎన్ రావు రాజ్యాంగ పరిషత్కి ముఖ్య సలహాదారుడిగా, హెచ్సి ముఖర్జీని ఉపాధ్యక్షుడిగా, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శాశ్వత ఏకగ్రీవ అధ్యక్షుడిగా జరిగింది. అంటే డిసెంబర్ 11, 1946న ఎలక్షన్ జరిగాయి ఫర్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. అలాగే డిసెంబర్ 9, 1946న ఏదైతే సచిదానంద సిన్హాను, నెక్స్ట్ డిసెంబర్ 13, 1946, 13th డిసెంబర్ 1946, జవహర్లాల్ నెహ్రూ ప్రెజెంటెడ్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్, అంటే లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. అంటే జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల తీర్మానాన్ని ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చిందని మనం ఆలోచన చేస్తే, మనం అందరూ ఇక్కడ కూర్చుంటున్నాం, ఒక్కొక్కరు సలహా ఇస్తారు, మన రాజ్యాంగం ఇలా ఉండాలి, ఇది చేర్చండి, ఇది చేర్చండి, అందరం డిస్కషన్ జరుగుతుంది. కనుక అది అన్నీ ఒక రూపొందుకోవాలి అని అంటే ముందు మనం ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకుందాం, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి చర్చించి రాజ్యాంగాన్ని నిర్మిద్దాం. అందువల్ల లక్ష్యం లేకుండా మనం ముందరికి వెళ్ళలేం. మనం ఏదైతే ఉందో ఒక సివిల్స్ గ్రూప్ అని కానీ ఇలాంటి ఏదైతే మనం ఒక లక్ష్యం పెట్టుకుంటేనే మన ఈ క్లాసులు వినడం, పరీక్ష రాయడం జరుగుతుంది. లక్ష్యమే లేకపోతే ఈ క్లాసులు మనకు ఉపయోగకరంగా ఉండవు. సో లక్ష్యం ఉంటేనే మనకి ఈ క్లాసులు ఉపయోగకరంగా ఉంటాయి. అందువల్ల రాజ్యాంగ నిర్మాణానికి కూడా ఒక లక్ష్యం ఉండాలి. రాజ్యాంగం నిర్మించేటప్పుడు ఒక లక్ష్యం కానీ మనం ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యానికి చేరుకోవడానికి ఎటువంటి అంశాలు మన రాజ్యాంగంలో ఉండాలో మనం నిర్ణయించుకోవడం జరుగుతుంది. అందుకోసమే లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, అందులో సార్వభౌమత్వం, అలానే సామ్యవాదం, అలానే లౌకికవాదం, అలానే సమగ్రత, అలానే మనకు స్వేచ్ఛ, సమానత్వం, రూల్ ఆఫ్ లా, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం, గణతంత్రం, సమైక్యత, ఇలాంటి కొన్ని లక్ష్యాలను, మొదలైన లక్ష్యాలను జవహర్లాల్ నెహ్రూ ఆ లక్ష్యాలతో కూడిన లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ లక్ష్యాల తీర్మానాన్ని డిసెంబర్ 13, 1946న జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టడం, ఈ లక్ష్యాల తీర్మానాన్ని సుదీర్ఘంగా చర్చించిన తర్వాత జనవరి 22, సో జనవరి 22, 1947న రాజ్యాంగ పరిషత్తు జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాల తీర్మానానికి ఆమోదం తెలిపింది. సో 22 January 1947 the objective resolution of the Jawaharlal Nehru was approved and adopted by the Constituent Assembly. రాజ్యాంగ పరిషత్ ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో 93 మంది సంస్థానాల నుండి వచ్చారు, 73 మంది ముస్లిం లీగ్ నుండి వచ్చారు. అదే మొత్తం 389 మందిలో 93 మంది సంస్థానాల నుండి ఉన్నారు, 73 మంది ముస్లిం లీగ్ ఉన్నారు. ఈ ముస్లిం లీగ్ పార్టీ ఒక లక్ష్యం ఏమనంటే వాళ్ళకి ప్రత్యేక దేశం కావాలి, పాకిస్తాన్ కావాలి. సంస్థానాలు ఏమంటే మా భవిష్యత్తు ఏమి, ఇక్కడ ఏదైతే వీళ్ళు భారత రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది, సంస్థానాలకి ఒక లక్ష్యం అంటే మీ తర్వాత ఏం చేయాలి, ముస్లిం మీరు పాకిస్తాన్ ఇస్తున్నారా లేదా, సో భారత రాజ్యాంగ నిర్మాణంలో మీ పార్టిసిపేషన్ జరుగుతూ ఉంది అని వాళ్ళు రాజ్యాంగ పరిషత్తు సమావేశాలకి హాజరు కావడం లేదు. అందుకోసమే అప్పటి వైస్రాయ్ మౌంట్ బ్యాటన్ June 3, 1947, June 3, 1947న మౌంట్ బ్యాటన్ ఒక ప్లాన్ రచించాడు. దాన్నే పాపులర్లీ నోన్ యాజ్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ అని. ఈ ప్రణాళికలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏదైతే బ్రిటిష్ ఇండియాను, అంటే బ్రిటిష్ ఇండియా అంటే భారతదేశాన్ని పరిపాలించి ఎక్కడ ఏ ప్రాంతాలు అయితే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్ ఉంటే దాన్ని బ్రిటిష్ ఇండియా అంటాం. కనుక ఏదైతే ఇండియాను 2 దేశాలుగా, ఒకటి భారతదేశం మరొకటి పాకిస్తాన్గా 2 దేశాలుగా విభజించడం జరుగుతుంది అని ప్రకటన చేయడం జరిగింది. అంటే మౌంట్ బ్యాటన్ ప్లాన్ ప్రకారం మనకి ఏదైతే ఉందో భారతదేశం పాకిస్తాను అను 2 దేశాలుగా విభజన జరుగుతుంది. సంస్థానాల పరిస్థితి ఏమి, సంస్థానాలు భారతదేశంలోనైనా విలీనం కావచ్చు, మర్జ్ అవ్వచ్చు,
లేదా పాకిస్తాన్లోనే విలీనం కావచ్చు, లేదా స్వతంత్రంగానైనా ఉండొచ్చు, ఇండిపెండెంట్గానైనా ఉండొచ్చు. దే కెన్ జాయిన్ ఇండియా ఆర్ దే కెన్ జాయిన్ పాకిస్తాన్ ఆర్ దే కెన్ బి ఇండిపెండెంట్. వాళ్ళు ఎప్పుడైనా కూడా స్వతంత్రంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అని జూన్ 3, 1947న మౌంట్ బ్యాటన్ ప్రణాళిక రచించడం జరిగింది. తర్వాత మనం చూస్తే జూలై 22, 1947 జూలై 22, 1947 ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకి చెందిన పింగళి వెంకయ్య రూపొందించిన పతాకంలో చిన్న చిన్న మార్పులు చేసి జాతీయ పతాకంగా నేషనల్ ఫ్లాగ్ వాజ్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. జాతీయ పతాకాన్ని జూలై 22, 1947న ఆమోదించడం జరిగింది. సో ఏదైతే ఇంక జాతీయ పతాకం ఆమోదించడం జరిగింది జూన్ 3, 1947న మన భారతదేశం పాకిస్తాన్ అనే 2 దేశాలుగా విభజన జరగడం పేర్కొనడం జరిగింది. కనుక ఆగస్టు 1947న ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ భారత స్వాతంత్ర చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ భారత స్వాతంత్ర చట్టంలో ప్రకారం ఆగస్టు 14, 1947న పాకిస్తాన్కి స్వాతంత్రం, ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్రం. అలానే ఈ రాజ్యాంగ పరిషత్తు ఉంది. రాజ్యాంగ పరిషత్తు లక్ష్యం ఒకటే అంటున్నాం, రాజ్యాంగ నిర్మాణం అని. కనుక రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని మాత్రమే నిర్మించినట్లయితే చట్టాలు ఎవరు రూపొందించాలి? వన్స్ వెన్ ఇండియా గట్ ఇండిపెండెన్స్, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 2, 1947 నుండి పరిపాలన మీరే కొనసాగిస్తున్నారు. ఇంకా చట్టాలు కూడా మీరే రూపొందించుకోండి. ఒక చట్టాలు రూపొందించాలంటే మనకు ఒక శాసన వ్యవస్థ కావాలి, ఒక పార్లమెంటు కావాలి. కానీ మనకు శాసన వ్యవస్థ లేదు. ఇంకా ఎన్నికలు జరగాలి, ఇట్ టేక్స్ టైం. కనుక రాజ్యాంగం అమల్లోకి రావాలి, ఎన్నికలు జరగాలి, తర్వాత మనకు పార్లమెంట్ రావడం జరుగుతుంది, తర్వాత మన చట్టాలు ఆమోదించడం జరుగుతుంది. ఈ మీన్ టైం మనకు చట్టాలు ఎవరు ఆమోదించాలి, ఎవరు చేయాలి? కనుక బ్రిటిష్ ప్రభుత్వమే చేయాలి అని అంటే మనకు స్వాతంత్రం వచ్చేస్తుంది. అంటే ఇంకా మన చట్టాలు మనమే ఆమోదించుకోవాలి, మన చట్టాలు మనమే రూపొందించుకోవాలి. దానికోసమే ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ భారత స్వాతంత్ర చట్టంలో 1947లో ఒక అంశాన్ని ఏం చేర్చారనంటే రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణం అనే లక్ష్యంతో పాటు చట్టాలను రూపొందించుకునే అధికారం కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల రాజ్యాంగ పరిషత్తు భారత స్వాతంత్ర చట్టం 1947 తర్వాత మనం గమనిస్తే చట్టాలు రూపొందించుకునే అధికారం కూడా ఇచ్చారు. రాజ్యాంగ నిర్మాణం ఒకటే కాదని. కాకపోతే తర్వాత 2 సమావేశాలు వేరువేరుగా జరుగుతుంది. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణం కోసం సపరేట్ సమావేశం ఉంటుంది, రాజ్యాంగ పరిషత్తు చట్టాలు రూపొందించుకోవడానికి మరొక సమావేశం ఉంటుంది. 2 వేరువేరు సమావేశాలు. అంటే రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణం కోసం సమావేశం అయినప్పుడు మాత్రమే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహిస్తాడు. కానీ రాజ్యాంగ పరిషత్తు చట్టాలు రూపొందించుకోవడానికి సమావేశమైనప్పుడు జీవి మావలంకర్ స్పీకర్గా వ్యవహరిస్తాడు. అంటే రాజ్యాంగ పరిషత్తు చట్టాలు రూపొందించుకోవడానికి సమావేశం వేరుగా జరగాలి, రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణం కోసం సమావేశమైనప్పుడు ఆ సమావేశానికి కూడా వేరుగా ఉండాలి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేవలం రాజ్యాంగ నిర్మాణం కోసం సమావేశమైనప్పుడు మాత్రమే అధ్యక్షత వహిస్తాడు. రాజ్యాంగ పరిషత్తు చట్టాలు రూపొందించుకోవడానికి సమావేశమైనప్పుడు జీవి మావలంకర్ స్పీకర్గా వ్యవహరిస్తాడు. అలానే ఏదైతే మొత్తం 389 మంది సభ్యులు ఉన్న రాజ్యాంగ పరిషత్ సంఖ్యను 299కి తగ్గించారు. ఎందుకంటే ఇండియా డివైడ్ అయిపోయింది కాబట్టి. ఈ 299లో 229 మంది రాష్ట్రాల నుండి ఉండాలి, 70 మంది సంస్థానాల నుండి ఉండాలి. సో మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ ఏదైతే యాక్ట్ ముందు మనం చూస్తే 389 మంది సభ్యులు ఉన్నారన్నాం. కానీ భారత స్వాతంత్ర చట్టం వచ్చిన తర్వాత ఆ సభ్యుల సంఖ్యను 389 నుండి 299కి తగ్గించారు అని.
ఈ 299లో 229 మంది రాష్ట్రాల నుండి ఉండాలి, 70 మంది సంస్థానాల నుండి ఉండాలి. ఇది మనకు భారత స్వాతంత్ర చట్టం 1947. ఇంకా రాజ్యాంగ పరిషత్ కమిటీలు మనం నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఇప్పుడు ఈ క్లాస్ నోట్స్ రాసుకోండి. నోట్స్ రాయండి అమ్మా. 1946 సంవత్సరంలో హెడ్డింగ్ పెట్టుకోండి, రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణం. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణం. పాయింట్స్ లాగా రాసుకోండి. నెంబర్ 1, 1946 సంవత్సరంలో 1946 సంవత్సరంలో క్యాబినెట్ మిషన్ 1946 సంవత్సరంలో క్యాబినెట్ మిషన్ క్రింద పేర్కొన్న మార్గదర్శక సూత్రాలను వెల్లడించింది. మార్గదర్శక సూత్రాలను వెల్లడించినది. నెంబర్ 1 ఏ. రాజ్యాంగ పరిషత్తులో మొత్తం 389 మంది సభ్యులు ఉండాలి. రాజ్యాంగ పరిషత్తులో మొత్తం 389 మంది సభ్యులు ఉండాలి. అందులో 296 మంది సభ్యులు 296 మంది సభ్యులు ఎన్నుకోబడాలి. 296 మంది సభ్యులు ఎన్నుకోబడాలి మరియు 93 మంది సభ్యులు సంస్థానాల నుండి నియమించబడాలి. 296 మంది సభ్యులు ఎన్నుకోబడాలి మరియు 93 మంది సభ్యులు సంస్థానాల నుండి నియమింపబడాలి. అనగా రాజ్యాంగ పరిషత్తులో ఎన్నికైన వారు మరియు నియమించబడిన వారు కూడా ఉండాలి. రాజ్యాంగ పరిషత్తులో ఎన్నికైన వారు మరియు నియమించబడిన వారు కూడా ఉండాలి. అందులో బి, 14 మంది సభ్యులతో కూడిన తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. నెంబర్ 3 సి, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, దళితులు మొదలైన వెనుకబడిన వర్గాల వారికి సభ్యత్వం కల్పించాలి. వారికి జనాభా ప్రాతిపదికన సభ్యత్వం కల్పించాలి.
ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ సైడ్ హెడ్డింగ్ లాగా పెట్టుకోండి. జూలై-ఆగస్ట్ 1946, జూలై-ఆగస్ట్ 1946 అందులో రాయండి. 296 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 296 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో 208 స్థానాలలో కాంగ్రెస్ గెలవగా, 208 స్థానాలలో కాంగ్రెస్ గెలవగా, 73 స్థానాలలో ముస్లిం లీగ్ గెలవగా, 73 స్థానాలలో ముస్లిం లీగ్ గెలవగా, 15 స్థానాలలో స్వతంత్రులు గెలిచారు. 15 స్థానాలలో స్వతంత్రులు గెలిచారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, సెప్టెంబర్ 2, 1946, సెప్టెంబర్ 2, 1946 అందులో 14 మంది సభ్యులతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినది. 14 మంది సభ్యులతో తాత్కాలిక ప్రభుత్వము ఏర్పడినది. 14 మంది సభ్యులతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినది. అందులో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆహార మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆహార మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోం మంత్రిగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోం మంత్రిగా, బాబు జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించారు. నెక్స్ట్ డిసెంబర్ 9, 1946, డిసెంబర్ 9, 1946 అప్పటి ఐఎన్సి అధ్యక్షుడు జేబీ కృపలాని, అప్పటి ఐఎన్సి అధ్యక్షుడు జేబీ కృపలాని ప్రతిపాదన ప్రకారం సభ్యులలో కురు వృద్ధుడైన
సభ్యులలో కురు వృద్ధుడైన సచిదానంద సిన్హాను సభ్యులలో కురు వృద్ధుడైన సచిదానంద సిన్హాను రాజ్యాంగ పరిషత్తుకు సచిదానంద సిన్హాను రాజ్యాంగ పరిషత్తుకు తాత్కాలిక అధ్యక్షుడిగా రాజ్యాంగ పరిషత్తుకు తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నెక్స్ట్ డిసెంబర్ 11, 1946. డిసెంబర్ 11, 1946. రాజ్యాంగ పరిషత్తు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను రాజ్యాంగ పరిషత్తు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను శాశ్వత మరి ఏకగ్రీవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను శాశ్వత మరియు ఏకగ్రీవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. హెచ్సి ముఖర్జీని ఉపాధ్యక్షుడిగా బిఎన్ రావును ముఖ్య సలహాదారుడిగా నియమించారు. నెక్స్ట్ డిసెంబర్ 13, 1946. డిసెంబర్ 13, 1946. జవహర్లాల్ నెహ్రూ డిసెంబర్ 13, 1946. జవహర్లాల్ నెహ్రూ సార్వభౌమత్వం జవహర్లాల్ నెహ్రూ సార్వభౌమత్వం సామ్యవాదం లౌకికవాదం ప్రజాస్వామ్యం గణతంత్రం సమైక్యత స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం మొదలైన లక్ష్యాలతో కూడిన
మొదలైన లక్ష్యాలతో కూడిన లక్ష్యాల తీర్మానం అండర్లైన్ చేయండి. మొదలైన లక్ష్యాలతో కూడిన లక్ష్యాల తీర్మానంని ప్రవేశపెట్టారు. మొదలైన లక్ష్యాలతో కూడిన లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ జనవరి 22, 1947. జనవరి 22, 1947. జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. జూన్ 3, 1947. జూన్ 3, 1947. ముస్లిం లీగ్ సభ్యులు సంస్థానాలకు చెందిన సభ్యులు రాజ్యాంగ పరిషత్తు సమావేశాలకి హాజరు కానందున అప్పటి వైస్రాయ్ మౌంట్ బ్యాటన్ ప్రణాళికను రూపొందించాడు. దీని ప్రకారం బ్రిటిష్ ఇండియాను భారతదేశం మరియు పాకిస్తాన్ అను 2 దేశాలుగా విభజిస్తారు. దీని ప్రకారం బ్రిటిష్ ఇండియాను భారతదేశం మరియు పాకిస్తాన్ అను 2 దేశాలుగా విభజిస్తారు. సంస్థానాలు ఇండియాలో లేదా పాకిస్తాన్లో నైనా విలీనం కావచ్చు. లేదా స్వతంత్రంగానైనా ఉండవచ్చు.
స్వతంత్రంగానైనా ఉండవచ్చు. నెక్స్ట్ జూలై 22, 1947. జూలై 22, 1947. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య రూపొందించిన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. జాతీయ పతాకంగా రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ భారత స్వాతంత్ర చట్టం 1947. భారత స్వాతంత్ర చట్టం 1947. నెంబర్ 1, రాజ్యాంగ పరిషత్తు సభ్యుల సంఖ్యను 389 నుండి 299కి తగ్గించారు. 389 నుండి 299కి తగ్గించారు. అందులో రాష్ట్రాల నుండి 229 మరియు సంస్థానాల నుండి 70గా ఉండాలి. నెక్స్ట్ ఆగస్టు 14 పాకిస్తాన్కు మరియు ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర ప్రకటన. ఆగస్టు 14 పాకిస్తాన్కు, ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర ప్రకటన. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్తుకు రాజ్యాంగ నిర్మాణం అనే లక్ష్యంతో పాటు రాజ్యాంగ పరిషత్తుకు చట్టాలు రూపొందించుకునే
అధికారాన్ని ఇవ్వడం జరిగింది. రాజ్యాంగ పరిషత్తుకు రాజ్యాంగ నిర్మాణం అనే లక్ష్యంతో పాటు చట్టాలను రూపొందించుకునే అధికారాన్ని ఇవ్వడం జరిగింది. దీని కింద నోట్ రాయండి. నోట్. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణం కొరకు నోట్. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణం కొరకు మరియు చట్టాలు రూపొందించుకోవడానికి సమావేశాలు వేరువేరుగా జరగాలి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగం నిర్మాణం కోసం సమావేశమైనప్పుడు మాత్రమే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణం కోసం సమావేశమైనప్పుడు మాత్రమే సభాధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. మరియు చట్టాలు రూపొందించుకోవడానికి సమావేశమైనప్పుడు జీవి మావలంకర్ స్పీకర్గా వ్యవహరిస్తాడు. సో ఈ టాపిక్ కంటిన్యూషన్ మరి నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది. థ్యాంక్ యూ.